ఇదే చర్చల పట్టణం నుంచి దేశానికి దిశ నిర్దేశం చేస్తూ ఈ దేశం మతోన్మాద శక్తుల చేతుల్లో పడి రాజకీయంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ దేశాన్ని కాపాడటం కోసం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తూ కేవలం భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి లౌకికవాదాన్ని కాపాడటం కోసం ఆహర్నిశలు పనిచేస్తున్నటువంటి మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ చర్చలకు ఇక్కడికి వచ్చినప్పుడే ఇక్కడ నుంచే ఆయన మనసులోని మాట ఈ దేశానికి జాతికి వినిపించారు. అది మామూలు విషయం కాదు. భారతదేశ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైనటువంటి విధానపర నిర్ణయాన్ని ఈ చర్చల్లో నడిబొడ్డు నుంచి వారు మాట్లాడుతూ ఒక మాట చాలా స్పష్టంగా చెప్పారు. ఈ దేశంలో ఉన్నటువంటి సంపద, ఈ దేశంలో ఉన్నటువంటి వనరులు కొద్దిమంది చేతుల్లోకి పోతా ఉన్నాయి. అటువంటి సంపదని, వనరుల్ని ఈ దేశంలో అత్యధిక శాతంగా ఉన్నటువంటి బలహీన వర్గాలకు కూడా అందించాలి. అందించకపోతే చాలా నష్టం జరుగుతుందని చెప్పి ఆ బలహీన వర్గాల కోసం కులగణన జరగాలి. అది జరిగితే ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్న సంపదంతా ఆ లెక్కల ప్రకారం పంచడానికి అవకాశం ఉంటుంది. ఆ పంచే కార్యక్రమానికి దేశంలో ముందుగా కులగణన జరగాలని చెప్పి గొంతెత్తి దేశవ్యాప్తంగా మాట్లాడుతూ చర్చల పట్టణంలో ఒక మాట చెప్పారు. ఇప్పుడు జరిగే ఎన్నికలు, దేశ ఎన్నికల కంటే ముందు ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. మా ప్రభుత్వం రాగానే దేశంలో జరిగేటువంటి కులగణనని మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రం నుంచే మొదలు పెడతామని చెప్పి ఈ చర్చల పట్టణం చెప్పారు. వారు చెప్పినటువంటి మాటని, వారు చూపించినటువంటి మార్గంలో వారు ఇచ్చినటువంటి సందేశాన్ని పూచా తప్పకుండా ఆయన ఆలోచన మేరకు నిన్న అందరికీ తెలిసిందే ఒక చారిత్రాత్మకమైనటువంటి విధానపరమైన నిర్ణయాన్ని రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు కులగణన చేయడానికి ఏకగ్రీవంగా తీర్మానం చేసినటువంటి విషయం మీ అందరికీ తెలియజేయడానికి, ఇదే చర్చలకు వచ్చి ఇక్కడ మాట్లాడటానికి నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాను, సంతోషిస్తా ఉన్నాను కూడా.